దత్తాత్రేయ క్షేత్రము ఉప్పల్ బస్ డిపో దగ్గర శంకర్ నగర్ కాలనీలో హైదరాబాద్లో ఉన్నది. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయము. ఇది 2014లో ఈ దేవాలయం ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి స్వామి దినదినాభివృద్ధి అయి చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో సిటీ నలుమూలల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో పిఠాపురం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చారు. అక్కడికి గాణగాపురం పీఠాధిపతి కూడా ప్రధాన పూజారులు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి చాలా మహిమాన్వితంగా ఉందని వాళ్ళు తెలియజేయడమైంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. పౌర్ణమికి దత్తహోమాలు, అమావాస్యకి తైలాభిషేకము, దత్తహోమము, బహుళాష్టమికి అనగాష్టమి వ్రతము జరుగుతుంది. అలాగే జనవరి 4న విశేషమైనటువంటి అనగాష్టమి వ్రతం కార్యక్రమం ఉన్నది. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. మన హైదరాబాదు సిటీ నలుమూల నుంచి కూడా చాలామంది ఈ అనగాష్టమి వ్రతానికి వస్తారు. ఇవాళ దత్తక్షేత్రంలో స్వామివారి జయంతి ఉత్సవం జరుగుతూ ఉంది. చాలా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు రేపు స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం ఉంది. 2 అంతస్తుల్లో ఈ దేవాలయం ఉంటుంది. పై అంతస్తుల్లో దత్తాత్రేయ స్వామివారు మూల విరాట్గా ఉంటారు. దానికి సంబంధించి శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, గణపతి స్వామివారు, సరస్వతి అమ్మవారు ఈ దేవాలయంలో పైన ఉంటారు. కింద మందిరంలో బాబావారు, కృష్ణ భగవానుడు, అలాగే గాయత్రి మాత ఉంటుంది. ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా వచ్చి దత్తపాదుకలను అభిషేకించుకునేటువంటి కార్యక్రమం మన దేవాలయంలో ఉంది. మన దేవాలయంలో దత్తపాదుకా మందిరము విశిష్టంగా ఉంటుంది. కాబట్టి దత్తపాదుకా మందిరం గుడి వెనక భాగంలో ఔదుంబర వృక్షం కింద, కదంబ వృక్షం కింద స్వామివారి పాదుకల్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇబ్బందులు ఉన్న వాళ్ళు రోజు వచ్చి స్వామివారి యొక్క పాదుకల్ని అభిషేకించుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క సమస్యలు తీర్ని అని చెప్తున్నప్పుడు మేము కూడా ఆనందపడుతూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. అలాగే స్వామి స్వయంగా పిచ్చివాడి రూపంలో ఈ దేవాలయానికి వచ్చి తన శక్తి మేరకు ఇక్కడి నుంచి పక్కనున్న చెరువులో నుంచి పైకి చూస్తుండగానే గట్టి ఎక్కినటువంటి పరిస్థితి ఇక్కడ భక్తులకి అందరికీ అనుభూతి. స్వామివారు స్వయంగా చాలామంది భక్తులతో స్వప్న దర్శనం కానీ సాధు దర్శనంగా ఇస్తూ ఉంటారు ఈ దేవాలయంలో. ఇది చాలా మహిమాన్వితమైన దేవాలయం. తెలంగాణలో మరో గాణగాపురిగా విరాజిల్లుతుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి సందర్శించుకొని మీ జన్మను సార్థకం చేసుకుంటారని కోరుకుంటూ జై గురుదత్త. జై గురుదేవ దత్త. దత్తాత్రేయ పుట్టిన రోజు ఈరోజు. మహామహిత్మాత్ముడు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారం. అత్తిరిమణి అనసూయ వర్ణించి పుట్టిన దత్తాత్రేయుడు ఈయన అనుకు పొందాలంటే చాలా కష్టం ఉంది. అటువంటి పరిస్థితులు ఈ మన హైదరాబాద్ ఉన్నాయి అని భక్తులు వచ్చి ఒక్క వారం ముందు దత్త మాల వేశారు. 40 రోజులు మాల వేసుకొని ఈయన రేపు పుష్పయాగ సందర్భంగా మాల నిర్మాణం ఉంటుంది అని పాల్గొని ఈ దత్తాత్రేయ అనుగ్రహం పొంది బాగుండాలని ఆశిస్తాను. జయ గురుదేవ దత్త. నా పేరు మణి అండి. ఇక్కడ ఉప్పల్లోని శంకర్ నగర్లోని దత్త దేవాలయం ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి దేవాలయము. ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాంటి వాడు ఆయన. ఈరోజు దత్త పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి గుడిలో విశేషంగా అభిషేకాలు, పూజలు అన్నీ జరుగుతున్నాయి. అందుకని ఈ రోజున మేము ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుంటున్నాము. ఇక్కడ దత్త దేవాలయం మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కొంచెం సేవలు చేసుకుంటూ ఉంటాం. మా దత్తుడు మాత్రం చాలా మహిమాన్వితమైన దత్తుడు అండి. ఈ దత్త టెంపుల్ మాకు ఈ స్థాపన ప్రాణప్రతిష్ఠ అయినప్పటి నుంచి మాకు తెలుసండి. ఇక్కడ చాలా మహిమాన్వితం అండి దత్త గుడి.
ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మెయిన్ గురు పౌర్ణిమ, అదే దత్త జయంతి, ఇవి చాలా విశేషంగా జరుగుతాయి. తర్వాత ఇందులో నెలలో వచ్చే పౌర్ణమి అమావాస్యకి తైలాభిషేకం ఉంటుందండి. ఇక్కడ పౌర్ణమికి విశేష మొత్తం జలాలతోటి అభిషేకం ఉంటుంది. మొత్తం పంచామృతాలే కానీ పళ్ళరసాలే కానీ అన్నిటితోటి అభిషేకం, విశేష అభిషేకం జరుగుతుందండి పౌర్ణమికి. ఆ తర్వాత సాయంత్రం పల్లకి సేవ, గ్రామోత్సవం జరుగుతుందండి పల్లకితోటి. నాకు కోరిక చాలా మేము ఇక్కడ ఉండి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నామంటే మీరే తెలుసుకోవాలి. చాలా ఆనందం. ఇలా అనుకున్నామంటే అలా జరిగిపోతుందండి మా దత్తుడు. మా దత్త విషయంలో మాత్రం ఏదైనా కోరిక అంటే కోరికలనే పెట్టుకు రాకూడదు. మనకి ఏదైనా అనుకుని ఇలా వచ్చాము అంటే చాలా దత్తుడే తెలుసుకుని వెంటనే మన కోరికలు నెరవేరుస్తాడండి. అలాంటి దత్తుడు ఇక్కడ, ఇలాంటి దత్తుడు మేము ఎక్కడా చూడలేదు. ఇలాంటి టెంపుల్ని మేము మెయిన్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన దేవాలయం అండి ఇది. గాణగాపురం తర్వాత ఇది 2వ దేవాలయం అవుతుందండి. ఇక్కడ అమావాస్య కూడా 9 రకాల తైలాలతో అభిషేకం అది చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా వచ్చి చేయించుకుంటా ఉంటారు. చాలా బాగుంటుందండి ఇది కూడా. ఇక్కడ కింద బాబా ఉంటారండి, కింద గాయత్రి మాత, కృష్ణుడు, నవగ్రహాలు, పాదుకా మందిరం, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారండి ఇక్కడ. చాలా బాగుంటుందండి. వచ్చి ఒకసారి అందరూ దర్శనం చేసుకుని వెళ్ళండి. ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ నుంచి కూడా వచ్చి ఇక్కడ మనీ పంపి అందరి చేత చేయిస్తూ ఉంటారు. బాగా జరుగుతాయండి అన్నీ కూడా. చాలా అసలు మాకు అనుకున్నవన్నీ జరుగుతాయండి, చెప్పే అవసరం లేదు దానికి. చాలా చాలా జరిగినాయండి మాకు. అందరికీ జరుగుతాయి, మాకే కాదు, వచ్చిన భక్తులందరికీ జరుగుతాయండి. సృష్టి మొత్తం దత్త అనండి, ఆ సమస్యలన్నీ మీకు తీరిపోతాయి. ఇంక వేరేదే లేదు.